మునక్కాయల పులుసు చేద్దామండి. ఇవి తీసుకొని వెళ్ళి చూడండి ఎంత బాగున్నాయి కాయలు. చూడండి భలే రుచి ఉంటాయండి కాయలు. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి ఎంత పెద్ద కాయ. చూడండి చెట్లు అంతా ఉన్నాయండి కాయలు. ఎందుకండి సరిగ్గా కనరాట్లేదు, ఆకు ఎక్కువ ఉండటం వల్ల కాయలు సరిగ్గా కనరాలేదు. ఇప్పుడు తీసుకొని వెళ్ళి మునక్కాయ పులుసు పెడదామండి. కాయలండి సుమారు కోసేసినామండి, అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఫుల్ పూత పింజ. చూడండి ఫుల్ పూత పింజతో ఉంది. ఇంకా అక్కడక్కడ ముదిరిన కాయలు ఉన్నాయి, పెరుకొని ఈరోజు పులుసు పెట్టేద్దాం. అందరూ బాగున్నారా? ఈరోజు మనము మునక్కాయల పులుసు ఎలా చేద్దామో చూద్దాము. చెప్పాను కదా, ఆవాలు, ఇంగవ, టమాటాలు మిక్సీ కొట్టుకున్నాను, ఆనియన్స్ కూడా మిక్సీ కొట్టుకున్నాను, కొత్తిమీర, అల్లం పేస్ట్ కొంచెము, ఇది మసాలా అండి, పసుపు, ధనియాల పొడి, కారము, చింతపండు ఇదిగోండి. శనగింజలు కూడా నేను మిక్సీ కొట్టేస్తాను. శనగింజలు కొంచెం మిక్సీ కొడతానే ధనియాల పొడి అవన్నీ కూడా అందులో వేసి కొట్టేస్తాను. అలాగే చూస్తూ ఉండండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పటికి మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో. ఇలా మిక్సీ కొట్టుకోవాలండి. మసాలాలన్నీ దాంట్లో వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు చింతపండు వేసుకున్నామండి. చూడండి చింతపండు పిచ్చి లేకుండా బాగా క్లీన్ చేసి పెట్టుకొని, ఇప్పుడు శనగింజలు కొట్టేసినాక మసాలాలన్నీ వేసుకున్నాక చింతపండు వేసేసి మిక్సీ కొడతాం. చూడండి ఇలాగా మసాలా అంతా నీట్గా కొట్టేసుకోవాలి. చూడండి నూనె బాగా కాగినాక ఆవాలు వేసుకున్నాము. ఆవాలు అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకుని వెళ్తామండి. ఇప్పుడు ఇంగవండి చెప్పినట్టుగా ప్రతి ఒక్క కూరలో వేసుకుంటాను. ఇంగువ మంచిది ఆరోగ్యానికి, మీరు కూడా ట్రై చేసి చూడండి. అల్లం కూడా వేసుకున్నామండి. అల్లం వేసుకొని బాగా కలిపేసుకున్నాము. బాగా ఎర్రగా వేగిపోవాల, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఏ వంట చేసినా నేను స్లో మంట మీద పెట్టి చేస్తానండి, చిన్న మంట మీద. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము తగినంత, రుచికి సరిపోయేంత వేసుకున్నామండి ఉప్పు. ఇప్పుడు ఎర్రగడ్డలు చూడండి బాగా వేగినాయండి. వేగిన తర్వాత ఇప్పుడు మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకున్నాము. బాగా ఇలా కలిపేసుకోవాలా, కలిపి పెట్టేద్దాం. ఇప్పుడు మునక్కాయలు బాగా వేపేసిన తర్వాత చూడండి, మునక్కాయలు బాగా వేపేసిన తర్వాత దీంట్లో టమాటకాయలు గొజ్జు కొట్టి పెట్టుకున్నాం కదా మనము మిక్సీలో, టమాటకాయలు పేస్ట్ వేసేద్దాము. టమాటకాయలు పేస్ట్ వేసేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. మనం టమాటకాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా ఉడికినాక మనం ఇప్పుడు మసాలా కొట్టి పెట్టుకున్నాం కదండి, శనగింజలు, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసి కొట్టుకున్నాం కదా, కారం పొడి అన్నీ, ఆ మసాలా వేసేసి బాగా కలిపెట్టేద్దామంటే. చూడండి మసాలా అంతా వేసేసినాను, కొంచెం కొత్తిమీర వేసినాను, కొంచెం కొత్తిమీర ఎత్తిపెట్టినాను. దింపేటప్పుడు వేస్తానండి అది, కానీ ఇప్పుడు ఉడికేటప్పుడు కూడా మసాలాతో పాటు కొంచెం కొత్తిమీర వేస్తే పచ్చివాసన రాకుండా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో పూర్తి అయ్యే వరకు. ఇది బాగా ఉడకాలండి, మునక్కాయ ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. మునక్కాయల పులుసు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకున్నాం. దాంట్లో కొత్తిమీర వేసేసుకొని బాగా కలబెట్టేసి ఇంకా తినేయడమేనండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి బాగుందా కూర? సరే ఏదాంచికా తిను. అంతేనండి, మునక్కాయల పులుసు రెడీ అయింది. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ కూడా నేను కొంచెం గుర్తు చేసుకోండి, ఎందుకంటే మేము కూడా మీకు గుర్తుండాలని.